ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో పేదపల్ల గ్రామం నుండి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 100 కుటుంబాలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం అనేక పథకాలు అమలు చేస్తూ గత ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల ద్వారా ఎస్సీ సామాజిక వర్గానికి ప్రభుత్వం అందించిన లబ్ధి కంటే ఎంతో ఎక్కువ లబ్ధి వైసీపీ ప్రభుత్వం చేకూరిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అందిన లబ్ధిని గణాంకాల ద్వారా ఎవరు కావాలన్నా తీసుకొచ్చారన్నారు. పేదపల్ల గ్రామం నుండి గ్రామ వైసీపీ నాయకులు నెక్కంటి వెంకటరాయుడు, గొడపర్తి వెంకన్న, మొహర్ తదితరులు ఆధ్వర్యంలో 100 కుటుంబాల వారు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువత తమకు ఇటీవల వచ్చిన ఓటు హక్కు ద్వారా తమ మొదటి ఓటు చిర్ల జగ్గిరెడ్డికే వేస్తామని తెలియజేశారు. పార్టీలో చేరిన వారిని కండువాలు కప్పి ఎమ్మెల్యే చిర్లి జగ్గిరెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఒల్లూరి విశ్వనాథం అందరూ కూడా మరి శాసనసభ్య వారి ముందు రావాలి. మీరందరూ కూడా జాయినింగ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి పేర్లెస్మెంట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలి. హలో, కొత్తల సుబ్బారావు గారికి శాసనసభ్యులు మరి పాఠశాలకు ధీటుగా మరి విద్యా వ్యవస్థని సమూల మార్పులు చేసి మరి కూలి పని చేసుకునేటువంటి వారి కొడుకు చేతిలో కూలి పని కాదు, చేతిలో పుస్తకాలు పెడితే మరి అంత ఏదైనా నిరూపించగలుగుతాడు, ఏ స్థాయికి వెళ్ళగలుగుతాడనే ఆలోచనతో ఇవాళ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అదే పాదాలను తొక్కేస్తారని మేము అడుగుతున్నాం. మరి కేవలం ధనికుల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలా, ధనికుల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా, మరి పేదవారి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదివేసి మా పిల్లల పక్కన కూర్చుంటే ఎలా ఆలోచన చేసే నాయకులు ఎవరో మీ అందరికీ తెలుసు. కాబట్టి రాబోయేటువంటి కాలంలో మరి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, ఏదైతే పేదరికాన్ని విజ్ఞానంతో నిర్మించగలమని మాట చెప్పారు. ఇవాళ చిట్టి చేతులు చిన్న పిల్లలు వారి చేతిలో పనిముట్లు కాదు మీరు పెట్టాల్సింది, పుస్తకాలు పెట్టండి. మంచి ఉద్యోగాల్లో వారు స్థిరపడితే తప్పనిసరిగా మన ఆర్థిక పరిస్థితులు మారుతాయి. అంబేద్కర్ గారు కేవలం చాలా మంది అనుకుంటారు కేవలం అణగారిన వర్గాలకు మాత్రమే నాయకుడు కాదు, తప్పు. సమానత్వం కోరుకున్నాడు. సంఘంలో సమానత్వం ఉండాలా, సమాజంలో సమానత్వం ఉండాలా. కేవలం డబ్బున్న వాళ్ళే ఒకవైపు నుండి వారు మాత్రమే సుఖంగా ఉండే విధంగా కాదు, కిందన్న వాడి చేయించి వారిని కూడా పైకి తీసుకురావాలా. అందరూ సమానంగా ఉండాలి, అందరిలోని ప్రవహించిన రక్తమైన విధంగా ఆనాడు చెప్పాడు తప్ప ఏ ఒక్క వర్గానికో ఆయన పరిమితం కారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా.